గుణార్ణవం శ్రీనాథ సమారంభాన్నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదారుక్మ వ్యామోహత స్థైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయాన్ ఆజ్యస్య న కులపతేర్వకులా విరామం శ్రీమత్తదంగ్రీగుళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం పురికేశ చంద్రజలదిం గోవిందపురాధిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యోస కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదికాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం శ్రీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్యుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్గతం శ్రీశఠగోపవాङ्మయం സഹസ്രശാഖോപനിഷത്സമാഗമം നമാമ്യഹം ദ്രാവിഡ വേദസാഗരം തിരുവഴുതിനാടെന്നും തെൻകുരൂരെന്നും മറുവിനിവൻ പൊരുളെന്നും നിർമലകൾ അന്താതി ചെയ്താൻ അടിയണയെ എപ്പൊഴുതും സിന്ധിയായി നെഞ്ചേതെടുത്തു മനത്താലും വായാലും വൺകുരുവോർ പേണും ഇനത്താரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுவோகன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தால் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலருங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடுகோபன் வயம்பால் வளர்த்த இதற்காய் ராமானுசன் மிக்கவரே நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை இருபோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహారం సమర్పిస్తూ మనం 20వ దివ్య ప్రబంధంలో 4వ పదిలో 3వ తిరువాయిమొழிలో ఆరాధనా విధాన వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకునేటువంటి సందర్భంలో నా మనస్సే నీకు చందనమును అలుముట అనేటువంటి ఒక విశేషాన్ని చెప్పుకుంటున్నాను.
సరిగ్గా ఇదే భావాన్ని మనకి కంబనాటాశ్వానం ఒక్కసారి గనక భగవద్ ఆరాధనలో మన మనస్సు లగ్నమైతే ఆ అక్కడ పరికరాలు ఏమున్నాయి ఏమి లేవు అనేది మనకి గుర్తుకు రాదు. పుష్పాలే ఉన్నాయండి. ఒక్కొక్క రోజు శతసహస్రనామాలు చేసేలాగా పుష్పాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు చూసుకోం, ఒక పుష్పం కూడా దొరక్కపోవచ్చు. ఒక్క తులసి దళమే లభించవచ్చు, ఏదైనా కావచ్చు. చందనం అయ్యో ఉందనుకున్నాం అయిపోయా అనుకోవచ్చు, ఏదైనా పరిస్థితి కావచ్చు. అవి కాదు ముఖ్యమైనటువంటివి. మీ శరీరాన్ని ఒక అందమైన పాట చెప్పారు చూడండి, నా దేహమే నీ దేవళం అనేటువంటి ఒక భావాన్ని అందించారే. ఇటువంటి భావాలను చూసే అలాంటి గానాలన్నీ వచ్చాయన్నమాట. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి భగవత్ సన్నిధిలో కూర్చునేటప్పటికి ఒక ఆలయంలో మనం కూర్చున్నటువంటి ఆనందం పొంగి మనలో నుంచి వచ్చేటువంటి ప్రతి కదలిక భగవదారాధనగా మారాలి. ఆ విషయాన్ని కంబనాటాశ్వాన్ 73వ పాసురంలో చెప్పారు. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి సరిగ్గా సరిపోయేటువంటి పాసురాలుగా వస్తున్నాయి చూడండి. రోజు కూడా ఇవాళ పాసురాన్ని చూడండి. కత్తె చెవియురక్కేట్టుం పరుగి కళిత్తుం గుళ్ళే ముత్తు ముగప్పేదు மூழ்கி குடைத்து முகந்து கொடு நெத்து நிலையுற நீந்துதும் யானித மாற நெம்மை வித்தும் விலை கொள்ளவும் மொரியான் கவி வெள்ளத்தையே. ఎమ్మై విత్తుం విలై కొల్లవం ఒరియాన్. మాకు నమ్మాళ్వారంటే ఎంత ఇష్టం అంటే యథేచ్ఛ వినియోగార్హం అనే ఒక పెద్ద పదం ఉందండి. యథేచ్ఛ వినియోగార్హం అంటే మన పెన్ను ఉందనుకోండి, మనం తీసుకుంటే మన దగ్గరికి వస్తుంది, వద్దంటే అక్కడ పెట్టేస్తే అక్కడే పడి ఉంటుంది. మనం ఎలా కావాలంటే అలా వాడుకోవడాన్ని ఏమంటారు? యథ ఇచ్ఛ వినియోగ అర్హం అంటారు. అలా నమ్మాళ్ళ వాళ్ళకి మేము యథేచ్ఛ వినియోగార్హులం. అంటే ఆయన మమ్మల్ని అమ్ముకుంటానంటే అమ్ముకోనండి, కొనుక్కుంటానంటే కొనుక్కోనండి. ఏమండి నమ్మాళ్ళ వారు ఏమిటి, మధ్యలో మీరేమిటి, మిమ్మల్ని నమ్ముకోవడం ఏమిటి, కొనుక్కోవడం ఏమిటి అంటే అక్కడ అమ్మడం కొనడం ముఖ్యం కాదండి. ఆయన యొక్క అనుగ్రహం ప్రకారం నా జీవితం నడుస్తుంది. ఆ మాటని ఎమ్మై విత్తుం విలై కొల్లవం ఒరియాన్ అన్నారండి. నమ్మాళ్ళవార్ల కటాక్షము విరివాయిగిన్ను కాపారారు అంటారు. ఒక అందమైన మాట వస్తుంది తర్వాత పాసురాల్లో. ఒక అనుగ్రహ ప్రవాహం అలా వచ్చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే వారు ఎవరు ఉండరు. నమ్మాళ్ళవార్ల కటాక్షం కూడా మన మీద అలా ప్రసరిస్తుంది అని చెప్తున్నారు. మారన్ కవి వెళ్ళత్తై. ఎప్పుడండి? మారన్ అనుగ్రహించినటువంటి పాసురాలని అనుసంధానం చేసుకునే వారికి, అంటే మనం అన్నమాట, మన గోష్ఠి అన్నమాట. నిజంగా పాసుర ప్రవాహమే కదండి. ఇందాక చందనాలు అలదారు మీరందరూ కూడా. పూసం శాంతం నంజమే అంటే ఒక్కొక్కళ్ళ మనస్సు ఒక్కొక్క పరిమళ భరితమైనటువంటి చందన ప్రవాహంగా స్వామికి మీరు సమర్పించారే. సరిగ్గా ఈ భావం ఇవాళ ఎంత సరిపోయిందో అనిపించింది. ఎప్పుడు ఆ పాసురమే చందనం. పాసురార్థం ఏమిటి? నా మనస్సే చందనం. ఆ పాసురాన్ని మీరు అనుసంధానం చేసుకుంటే, నిన్న కథ చెప్పుకున్నామే, నా భక్తుడి యొక్క పాసురాలు చందనంగా లేవయ్యా, నన్ను చరణించి విడిపించి నా భక్తుడికి ఇచ్చేయని పెరుమాళ్ళు చెప్పారని కథ చెప్పుకున్నామే. అలాగా ఒక నిడం కత్తుం చెవి ఉరకెట్టుం పరగి కళెత్తుం. మేమేం చేస్తామో తెలుసా తండ్రి? నీ పాసురాలని నిత్యము వినడానికి, అనుసంధించడానికి, ఇతరులు చెప్తుంటే ఆ ప్రవాహాన్ని పానము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరిగ్గా మన గోష్ఠి లక్షణం కదండి ఇది. అందరం చదవలేం, అందరం అప్పగించలేం, అందరం అర్థాలు చెప్పలేం. ఎవరి శక్తిని బట్టి వాళ్ళని చేస్తాం. అందరం ఒకటి చేస్తున్నాం, అందరూ చెప్పేది ఆనందంగా వింటున్నాం. ఈ ప్రవాహం, ఆనంద ప్రవాహం మన లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ ఆనందం అలా వింటుంటే ఎంత బాగున్నాయి పాసురాలు, ఎంత మధురంగా ఉన్నాయి పాసురాలు అని దివ్యానందం కలుగుతోంది. ఉళ్ళే మొత్తం ఒక పేదం, దాన్ని పానం చేసేస్తున్నాం, తాగేస్తున్నాం. అంటే పాసురాన్ని అలాగా ఏదో చదవాలి అని చదవడం వేరండి, మనస్సు దాని మీద పెట్టి చదవడం అనేటువంటిది వేరు. ఆ అర్థానుసంధానంతో అలా చదువుకుంటూ ఉంటే దివ్యానందం కలుగుతోంది మాకు. మోషికి కూడా ఇది ఆ ప్రవాహంలో మేము మునకలు వేస్తున్నాము. ఎంతలా చెప్పారో చూడండి. ఒకటి, ప్రవాహాన్ని చెవులు జాగ్రత్తగా పెట్టి పానం చేయడానికి వింటున్నాం. రెండవది, ఆ పానం చేసిన దాంట్లో మేము మునిగి ఓలలాడుతున్నాం. అంటే అంత పాసుర అనుసంధానం అంత బాగా జరుగుతోంది. ముగందుకుడు నిలయువర నిత్యం, ఆ ప్రవాహంలో స్థిరంగా నిలబడతాం. స్థిరంగా నిలబడడం అంటే మనకి ఎలా అన్వయించుకోవచ్చండి? అభ్యాసం చేస్తాం చేస్తాం చేస్తాం, కంఠస్థం చేస్తాం చేస్తాం చేస్తాం, అప్పగిస్తాం అప్పగిస్తాం అప్పగిస్తాం. మేము దానికోసమే ఉన్నాము అని స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి ముగందుకుడు నిలయవర నిత్యం, ఆ ప్రవాహంలో మేము నిత్యంగా నిలబడతాం. నమ్మాళ్వార్లు చెప్పినది మన ఆచార్య పరంపర గోష్ఠికి ఎంత చక్కగా సరిపోయిందా అనిపించింది ఈ పాసురాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు. నేందుం, సంతోషంగా ఈదులాడతాము. ఈదులాడము అంటే ఆ గోష్ఠిలో అన్వయించడం. ఆహా, వారెలా చదివారండి, ఓహో వీరెలా చదివారండి, మీరు చదివేస్తూ ఉంటారు. నాకేమో మీరు చూసి చదివారా చూడకుండా చదివారా అని అనుమానం వస్తుంది. అమ్మ మళ్ళీ చదవండి అమ్మా అంటాం. అయ్యో స్వామి మేము చూడకుండా చదివామని మళ్ళీ వీడియో ఆన్ చేసేసుకుని గబగబగబా మళ్ళీ ఇదిగో చూసారా ఎలా చదివేశామా. ఇదంతా ఒక దివ్యమైన ఆనందం అండి. అంతేగాని మీరు ఏదో చూసి చదివారో నేను చూడకుండా చదివానో అది కాదు ఇక్కడ జరిగేటువంటి విషయం. ఇంతమంది ఇలాగా చదవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక ఆనందంలో ఓలలాడడము, అది నీందుదు ఈదులాడతాము అంటారు. నిజంగా ఆచార్య పరంపర కోసమే కమ్మనాటాజ్వాను తిరువాయిమొഴി గురించి ఈ పాసురాన్ని రచించారా అనిపించేలాగా శటగోపలందాదిలో 73వ పాసురం తిరువాయిమొഴి దివ్య ప్రబంధానుసంధాన ద్వానంతో మన 500 ఇళ్ళు మారుమ్రోగిపోతున్నాయండి ఉదయకాలంలో. 1, 2 కాదు, 500 ఇళ్లలో తిరువాయిమొഴి దివ్య ప్రబంధ అనుసంధానం చక్కగా జరుగుతోంది. అది ఉత్సాహంగా కావాలి అని భక్తి శ్రద్ధలతో చేసుకునే మీ మెంబర్లు కొంతమంది అయితే, మీకు తెలియకుండానే మీ ఇంట్లో వాళ్ళు అటు తిరుగుతూనో ఇటు తిరుగుతూనో ఏదో తీసుకోవాలని అటు వచ్చో బయటికి వెళుతున్నానని చెప్పడానికి వచ్చో ఓ వాక్యం వాళ్ళ చెవుల్లో కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో పడుతూ ఇలాగ కొంతమంది ధరిస్తున్నారు అని చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. అలాంటి దివ్యమైన తిరువాయిమొഴിలో 4వ పదిలో 3వ తిరువాయిమొഴിలో మనం 2వ పాసురంలోకి వచ్చాం. ముందు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పూసం శాందు ఎన్నెంజమే పునయ్యం కണ്ണിയനതുടయ్య వాసకం செய்மாலையே வான் பட்டாடையும் அகுதே தேசமானாணிகலனும் என் கைகூப்பு செய்கையே ఈ సంజాలం కొండవుమయంద ఏకమూర్తికే. చాలా చక్కటి భావాలండి, అద్భుతమైన భావాలకి అక్షర రూపాన్ని ఇచ్చారు నమ్మాళ్వార్లు. ఇదేమిటంటే ఆరాధన అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి భౌతికంగా మనం ఎదురుకుండా కూర్చుని ఆ పువ్వులు తెచ్చుకొని అగరబత్తులు తెచ్చుకొని చందనాన్ని తెచ్చుకొని తీర్థపొడిని అందులో వేసి ఈ క్రమం అంతా పాటించేటువంటి తిరువారాధన ఒకటైతే, ఏమీ లేని వాళ్ళ మనం ఏ ట్రైన్లోనో ఏ బస్సులోనో విమానాల్లోనో ఎక్కడో ఉన్నామండి, ఆరాధన టైం అయిందండి, అప్పుడు కూడా మీరు హాయిగా ఆరాధన చెయ్యొచ్చు. ఎలాగా? తిరువాయిమొഴి పాసుర అనుసంధానంతో.
అవి చదువుకుంటూ ఉంటే అది ఆయనకి అద్భుతమైనటువంటి ఆరాధన అవుతుంటండి. అదేమిటండి మేము పాసురం చదువుకోవడం ఏమిటి, ఆయనకు అది తిరువారాధనగా మారడం ఏమిటి అంటే ప్రతిపదార్థాన్ని చూడండి ఎలాగో తెలుస్తుంది. ఈశన్ ఆ పెరుమాళ్ళు నియంత సర్వపాలన సామర్థ్యం కలిగిన వాడు. ఈశుడు అంటే పాలనా సామర్థ్యము కలిగిన వాడు అని అర్థం. జాలం ఒండు ఒమెంద ఎంతై భూమినంతటినే ఆరగించి బయలుపరచి లోక సృష్టినంతటినే చేస్తున్న ఎంతై నాకు ఉపకారకుడు. అన్ని లోకాలని నియమించగలిగిన వాడు, సృష్టి కార్యాదులు చేస్తున్న నాకు ఉపకారకుడు. ఎవరండి ఆయన? ఏకమూర్తికు అద్వితీయుడైన శ్రీయప్పతి. ఈ పదిలోనండి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అలాగా సారభూతంగా పాసురాల్లో చెప్పేశారా అనిపిస్తుంది. ఈ అన్ని పాసురాల్లో కూడా అందులో ఈ రెండు కంటే మూడు ఇంకా సిద్ధాంత స్థాపనగా జరుగుతుంది అన్నమాట. ఆయన అద్వితీయమూర్తి. ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు కాబట్టి ఆయనకు మనం ఒక పేరు పెట్టుకున్నాం, పరమాత్మ. పరహ మా, ఈయనని మించిన వాడు లేడు. అలాంటి ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఆయనకు పరమాత్మ అనేటువంటి పేరు వచ్చింది. ఎవరిని ఆయనతో పోల్చడానికి వీలు లేదు. అలాంటి శ్రీయప్పతికి ఎన్నెంజమే పూసం సాందో నా మనస్సే సమర్పించిన చందనం. ఒకటి ఎనదుడయ్య వాసకం సై మాలయ్యే. నేను చక్కగా చెప్పేటువంటి వాసకం పాసురాలున్నాయే, ఈ పాసురాల మాల అంటే చక్కగా 10 అలా చదువుతారు కదండి, వాటిని మాల అంటాం. శ్రీ సూక్తులే పునయ్యం కಣ್ಣి, నేను వేసిన అద్భుతంగా కట్టిన మాలా సమర్పణము. 23 పాసురాలు చదివేస్తే ఒక గజమాలని స్వామి మెడలో వేసినంత పుణ్యము అని చెప్పడం అన్నమాట. పువ్వు లేదని బెంగక్కర్లేదు, పాసురాలే పూలు. ఆ పూలను మాలిక కట్టి స్వామికి సమర్పించడము. అబుదే అదే పాసురాలు వాన్ పట్టాడయ్యం పీతాంబర సమర్పణ. పీతాంబరం పట్టు వస్త్రాన్ని మనం స్నానం సమర్పయామి, ప్రోత వస్త్రం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఊర్ధపుండ్ర, వరుసగా అన్ని చెప్పుకుంటూ పెడతాం కదండి. అవన్నీ పాసురాలతోటే సమర్పించవచ్చు. ఎన్కై కూప్పిసైగయ్యే, నా చేతులు 2 దగ్గరికి తీసుకువచ్చి ఇలా మొగిడ్చి నమస్కారం పెడితే, అంజలి గనక పెడితే 2 చేతులు అలా జోడించి అంజలి గనక పెడితే దేశమానాని కలనం, మెరిసిపోయేటువంటి రత్నాభరణం సమర్పించినంత పుణ్యం. ఒక్క నమస్కారం రత్నాభరణాలు పెట్టినంత పుణ్యం. అందుకే నే అనుదినము షోడశోపచారములు చేయలేను అనేటువంటి బాధ అక్కర్లేదు. ఒక్కసారి తిరువాయిమడి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేయండి, అద్భుతమైన ఆరాధనా విధానాన్ని మీరు పాటించినట్లు అవుతుంది అనేటువంటి దాన్ని ఇందులో చెప్తున్నారు. ఇంకా 7 వ్యాఖ్యానం ద్వారా ఇందులో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 71వ పేజీ 7 వ్యాఖ్యానం 2ాம் பாட்டு 2వ பாசுரமோ. என்னுடைய கரணகாரியமான ஸ்மிருத்தியாதிகளிலே பரிபூர்ணனான அவனுக்கு போகோபகரணங்கள் எல்லாம் ஆயித்து என்கிறார். என்னுடைய కరణం నా మనస్సు మొదలైన ఇంద్రియాలు, మనస్సు గాని జ్ఞానేంద్రియాలు గాని కర్మేంద్రియాలు గాని కార్యమాన స్మృత్యాదిగళాలే, వాటి పనులు కారణము కార్యము ఇవి మనం గుర్తు పెట్టుకోవాలి. ఇవి ఇంద్రియాలన్నీ కరణాలు. ఈ కరణాలు కార్యాలు చేయడానికి కారణాలు. అంటే ఏదైనా ఒక పని
కాళ్ళు ఉన్నందుకు నడవడం, చేతులు ఉన్నందుకు నమస్కరించడం, మనస్సు ఉన్నందుకు ధ్యానించడం, కళ్ళు ఉన్నందుకు దర్శించడం, ఇలాంటివి పరిపూర్ణనాన అవనుకు భోగోపకరణంగా ఎல்லாம் ఆయితే స్వామికి ఇవే నేను అర్పించే భోగ ఉపకరణాలు, సర్వ ఆభరణాలు. నేను పాసురాలు చదవడమే స్వామిని సర్వాలంకార భూషితుణ్ణి చేయడం. ఎంత అద్భుతమైన భావన అండి ఇది. చెయ్యలేము అనేటువంటి స్థితి జీవితంలో మనకు రాదు. ఇందువల్ల పాసురాన్ని అలా చదువుకోండి, మొత్తం అన్ని సేవలు చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. పూసం సాందన్ నంజమే ఈ తిరుమేనీనుడయ్య వైలక్షణ్యత్తయ్యం. ఆయన తిరుమేను చూస్తే అద్భుతమైనటువంటిది. పెరుమాళ్ళ యొక్క తిరుమేను అంటే శరీరము అని. అవనుకు తమ్ పక్కలు ఉండాన విరుపత్తయ్యం అనుసంధిత్తు. ఆ పెరుమాళ్ళకి ఈ నమ్మాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను తలుచుకుని మురిసిపోతున్నారు నమ్మాళ్ళవార్లు ఇందులో. పెన్నాడి తిరియవం సొల్లుగిరార్. మళ్ళీ ఇంకోసారి చెప్పారు. ఏది మళ్ళీ చెప్పారండి? పూసుం సాంగం ఎన్నంజమేని ఇందాక పాసురంలో చెప్పారు కదండి. మళ్ళీ పూసుం సాంగం ఎన్నంజం అని మళ్ళీ ఎందుకు చెప్పారండి? ఆనందం కలిగినప్పుడండి మనం అలా 2-3 సార్లు అనుకుంటా అంటాడు. ఇప్పుడు మనం పెరుమాళ్ళకి మంచి వస్త్రాలు సమర్పిస్తామండి, అవి అలంకరిస్తాడు, కోవిల్లో చూస్తాం, ఆనందపడిపోతాం. కాసేపు అయ్యేటప్పటికి ఆ పెరుమాళ్ళు ఊరేగుతూ వస్తూ ఉంటారు. ఇగో ఏమండి, ఆ వస్త్రాలు మేమే సమర్పించాం, అవి ధరింపచేశారండి పెరుమాళ్ళకి, అవేనండి. నువ్వు లోపల ఒకసారి అనుకున్నావు కదా, మళ్ళీ బయటకు వచ్చాక ఎందుకు చెప్తావు అందరికీ? అది దివ్యానందం. మనకు లక్షణం ఉంది, దీన్ని సరదాగా చెప్పుకుంటే కడుపుబ్బరింత అని మామూలు మాటల్లో చెప్తారు. రెండవది మంచిగా ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఇతరులతో పంచుకుంటే గాని ఉండలేని తత్వం మానవుడి తత్వం. నేను కాసుల పేరు వేసుకున్నా నాకు ఆనందం ఉండదండి. ఇది చూసారా అని మీరు చూసే వరకు నేను చూపించాలి దాన్ని. ఆహా ఎంత బాగుంది అంటే అప్పుడు తృప్తి. మెడలో వేసుకుంటే తృప్తి లేదు, అది చూసి ఇతరులు పొగిడితే తృప్తి. ఈ మనస్సు నాకు నేను నీకు ఇచ్చినటువంటి చందనం అన్నారు ఇందాక. ఆ చందనం ఇదిగో, నా మనస్సే ఆ చందనం అని ఆనందం వచ్చినప్పుడు ప్రకటించేది రెండవసారి పెన్నాడి తిరియవన్ సొల్లిగరార్ పొనయ్యం కಣ್ಣే. ఇంకా ధరించిన మాలుందండి. మనం చేసే పెరుమాళ్ళకి చేసే సేవలలో ఒక్కొక్కటే ఇందులో 2-3 విశేషాలు చెప్పారు. ఏమిటా 2-3 విశేషాలు? ఒకటేమో చందన సేవ చెప్పారు, రెండవదేమో మాలా సమర్పణం చెప్పారు, మూడవదేమో వస్త్ర సమర్పణం చెప్పారు. ఇవన్నీ కూడా దేనితోనండి? పాసురాలతోటే. అది మనం గుర్తు పెట్టుకోవాలి. పొనయ్యం కண்ணి వழக்கனான మాలయ్యన్రిక్కే శాత్తప్పడం మాలై. ఊరికే కట్టేసి అలంకరించిన దండలు కాదండి, స్వామి ధరించిన దండలు. అలా కూడా ఉంటాయండి అంటే ఎందుకు ఉండవండి? లోకంలో చూస్తున్నాం కదా. అందులో పెరుమాళ్ళ సేవకి ఉపయోగపడేవి కొన్నే, మిగిలినవి అలంకారాలుగా స్తంభాలకు కట్టేస్తారు, మండపాలకు కట్టేస్తారు, స్టేజికి కట్టేస్తారు, అక్కడక్కడ వేలాడ తీస్తారు, చెట్లకి చక్కగా అందంగా అలంకరిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదండి, పుష్పాలతోటి ఎన్ని రకాల అలంకరణలు చేస్తున్నారు. అవన్నీ చెప్పట్లేదు నమ్మాళ్ళవారు. నువ్వు ధరించిన మాల, నీ మెడలో నేను వేసే మాల ఏమిటండి? ఎనదుడయ్య వాచకంసై మాలయ్యే. నేను చెప్పేటువంటి వాచకమాల, పాసురాల మాల, నీ మెడలో సమర్పించిన పూలమాల. ఇలా సమర్పించిన ఆవిడ మనకి తెలుసు కదండి, గోదాదేవి. పామాలై పూమాలై, పువ్వుల దండనిచ్చి ఆముక్తమాల్యదాయంది. పామాలై, పాసురాలను కూడా మాలగా సమర్పించింది. ఇవర్ అవనకు ఎన్ను సొల్ల వెండ
నీకు అనే మాట చెప్పక్కర్లేటండి నమ్మాళ్ళ వారు. ఎందువల్ల ఇవరుడై మయ్యాగిల్లవనొక్కేయా ఇరుక్కం నేను నువ్వే నావన్నీ నీవే. పాసురాలన్నీ ఇలాగే చెప్తున్నారు ఆయన. నేను ఏదైనా ఒక మాట నా నోట్లోంచి అన్నాను అంటే నీ గురించే అంట. అందుకే ఈ వ్యాఖ్యానాలకి భగవద్ విషయము అని పేరు. ఇందువల్ల మిగిలినవన్నీ రామాయణంలో భగవద్ విషయం లేదండి, ఉంది. ఇంకా అనేక వృత్తాంతాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి పెరుమాళ్ళ విషయం తప్ప నమ్మాళ్ళ వారు ఇంకోటి చెప్పరు. అందువల్ల నా మాట అంతా నీ చరిత్రమే, నా జీవితం అంతా నీదే అని సమర్పించుకున్నారు నమ్మాళ్ళవారు. వాసకం సైమాలయ్యే ఇవర్ నెంజిల్ కాటిలం వాక్కు పరిమళం వింజి ఇరుక్కం బోలే కాణం. ఇందాక ఏమో మనస్సు సుగంధభరితమైన చందనం అన్నారు. ఇప్పుడు మాట అంతకంటే సుగంధభరితమైన మాల. వేరే సంపెంగలు తీసుకురావక్కర్లేదండి, గులాబీలు కొనక్కర్లేదు, సన్నజాజులు అక్కర్లేదు, మాలతీ కుసుమాలు అక్కర్లేదు, పరిమళ భరితాలైన చంపకాలు అక్కర్లేదు. చక్కటి పాసురాలు చదువుకోండి, అది పెరుమాళ్ళకి సువాసనాభరితములైనటువంటి మాల సమర్పణము అవుతుంది. పూక్కట్టీరే శాందుమణం కొడుపదు. మామూలుగా ఉండేవే చందనం ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారంటేట మొగలి పువ్వులు అవి పెద్ద పెద్ద పొత్తులుగా అమ్ముతారు కదండి, వాటిని అలా చందనం పక్కన పెడతారటండి. ఆ పరిమళం కూడా దానికి అంటుకోవాలి. వాటిని లోపల వాటిని తీసి జడలుగా, మీకు అందరికీ తెలుసు మొగలి జడలు, మొగలి పువ్వులు, దాన్ని ఊరికే అలా ఫోల్డ్ చేస్తే చాలా అందమైనటువంటి రూపము. దాని మీద చందనం పెట్టారనుకోండి, చందన సువాసన, మొగలి సువాసన అంటే పరిమళాలని పరిమళాలతో నింపి పెట్టడము అన్నమాట. అలాగే ఈయన వాక్కు పాసురాలనే పరిమళాలతో మనస్సు అనేటువంటి చందనాన్ని జోడించారు. ఎంత అద్భుతమైన భావము! చందనమే పరిమళ భరితం, దానికి ఇంకా సుగంధం రావడానికి పాసురాలనేటువంటి పూలని దానికి అద్దారు అన్నమాట. వాన్ పట్టాడయ్యం ఒకదే. ఇంకా మూడోది ఏమిటండి, పట్టు పీతాంబరం. అంద ఉక్తి తానే అవనక్కు పుంస్వావహమాన పరివట్టము. పట్టు వస్త్రాలు చక్కగా అంచులు కనపడేలాగా కట్టడం. పుంస్త్వత్వం అంటే మహాపురుషుడు ధరించేటువంటి పట్టు వస్త్రాలలాగా. కోవిళ్ళ అలంకారాల్లో ఈ వస్త్రాలు కట్టే ఇది ఒక ప్రత్యేకమైన అలంకరణ శాస్త్రం అండి, విద్య అండి. ఎన్ని రకాలుగా కడతారో, ఆ అంచులు మధ్యలోకి వచ్చేలా కడతారు, ఆ అంచులు అలా పక్కల నుంచి వెళ్ళేలా కడతారు, ఆ అంచులు నడుం చెట్టు. ఇంకొక కోవిళ్ళలో ఇక్కడ మన విజయలక్ష్మి కోవిల్ ఉంది హైదరాబాద్ లో, అక్కడ 5 చీరలు ఏకకాలంలో కడతారండి ఆ స్వామి. ఒక్కొక్క అంచు అలా బోర్డర్లు వచ్చేలాగా, బోర్డర్ 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 అలాగా 5 రకాల వచ్చేలాగా. ఈ పక్క నుంచి తీసిన ఈ అంచులు 5 రకాలుగా కనపడేది. అసలు ఎంత ఊహిస్తే ఎంత బాగుంటుంది చూడండి. అలా పట్టు పీతాంబరాలు నేను వేరే ఇవ్వక్కల్లా, నా పాసురాలే పట్టు పీతాంబరాలు. చాలా మనసే చందనమైనదే గొనవే మురారి అని చెప్పి ఒక అందమైనటువంటి మాట ఉంది. మాటల మాల కట్టి తిని మాధవ సేవకు. నేను మాటలే మాలగా కట్టాను పెరుమాళ్ళ యొక్క సేవకు. అంజలి బంధమే నొసగు ఆభరణమయ్యను బొమ్ము కేశవ. అంజలి బంధము ఏ నొసగు ఆభరణం. నేను ఇచ్చే ఆభరణము అంజలి బంధమే. ఊరికే చిన్న చిన్న పాదాలు బాగున్నాయి అనిపించింది అన్నమాట, అందుకోసం అవి చెప్పుకోవడం. అలాగా మనం చదివేటువంటి దివ్య ప్రబంధానుసంధానము పెరుమాళ్ళకి సర్వాలంకార శోభితమైనటువంటి ఆరాధనగా మారుతుంది అనేటువంటిది కమ్మనాటాజ్వా అని చెప్పినది ఇవాళ అదే. అందులో ఓలలాడిపోతాం, ములుగులాడిపోతాం, స్థిరంగా నిలబడతామని ఆ ఆనందం అనుభవైక వేద్యం. ఆరాధన చేసేటప్పుడు మన ఇంట్లో ఆ పువ్వులు, అందులోనూ కొన్నవి వేరండి, మన ఇంట్లో పూసాయనుకోండి ఇంకా దానికి మరీ స్పెషాలిటీ అని. ఒక గులాబీ వచ్చింది అనుకోండి,
ఆ ఒక్కదాన్ని అలాగ పెట్టి ఇంకా దాన్ని చూసుకుంటూ ఆహా ఎంత బాగుందో ఎంత బాగుందో ఈ మాలలన్నీ సమర్పిస్తూ ఇంత అదృష్టం కలిగించావా తండ్రి అంటూ వీటికే ఇంత మురిసిపోతే అద్భుతమైనటువంటి పాసుర మాలికను సమర్పించినటువంటి నమ్మాళ్ళవారు ఎంత మురిసిపోయి ఉంటారండి ఆ కైంకర్యానికి. అదే చెప్తున్నారన్నమాట. వాన్ పట్టాడయ్యం మహుదే అంటే పుంస్వావహమాన పరివట్టం, ఆ స్వామికి కట్టేటువంటి పరివట్టం, అంశులు, చక్కటి పంచి, కండువ, ఆ శోభలు అవన్నీ దర్శించి తీరవలసినదే. ఈ ఇవరుడయ్యప్ప నల్లనులాగయ్యా లేవాన్ మంచి శాస్త్రాన్ని ప్రతిపాదించేటువంటి పాసురాలు, మంచి వస్త్రంతో నేసినటువంటి దారాలతో నేసినటువంటి పట్టుబట్టలు ఎంత గొప్పవైతే అంత కాస్ట్లీగా ఉంటాయి కదండి. ఆ నూలు ఎంత మంచిదైతే అంత ధర ఎక్కువగా ఉంటుంది. ఆ పాసురార్థాలు ఎంత పరిమళ భరితాలైతే అంత పట్టుబట్టలు కట్టినట్లుగా అవుతుంది. అలాంటి పాసురాలు నమ్మాళ్ళవార్ల యొక్క పాసురాలు. పట్టాడయ్యా ఎత్తుకాణం నల్ల నూలాగ వేణం అంటే మంచి గ్రంథంలో చెప్పినటువంటి పాసురాలు అని అర్థం. మంచి చేనేత నేతతోటి నేసినటువంటి పట్టు దారాలతోటి నేసినటువంటి వస్త్రాలు అని అర్థం. ఎన్నడీలే నోత్తు వరిరే అంటే ఎన్ని చెప్పారండి? ఒకటి చందనం చెప్పారు, 2 మాల చెప్పారు, 3 పట్టు వస్త్రాలు పీతాంబరము చెప్పారు, తర్వాత అందమైనటువంటి అంటే పీతాంబరం. ఈ 3టిని కూడా చాలా అందంగా చెప్పారు అన్నమాట. దేశమాన వణికలనం 4వది ఆభరణం చెప్పారు. ఆభరణాలు సర్వాభరణ అలంకార సమర్పయామి అని చివరకు ఆ మాట అంటాం. అది కూడా ఏ తులసో వేస్తాం. ఇక్కడ పాసురాలే సర్వాభరణాలు అయ్యాయి అని. తనకు తేజస్కరమాన ఆభరణమం మెళ్ళో వేస్తే మిల మెరిసిపోయి కళ్ళు తిప్పుకోనివ్వనంతగా దగద్దగాయ మానోజ్వలంగా ఉండేటువంటి ఆభరణం ఏమిటండి? అది కూడా ఎన్కైకు పొచ్చైగయ్యే నా అంజలి నీకు ఆభరణము. ఒక్క దాసోహం పెడితే ఆభరణాలన్నీ పెట్టినట్లు. ఈ పాసురం అండి ఆత్మ సమర్పణ భావానికి ప్రతీక. నేను నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ప్రత్యేకం ఏమీ తేవక్కర్లేదు తండ్రి. మనస్సు ఇచ్చాను, చందన సేవ అనుకో. పాసురాలు చెప్పాను, మాలాధారణం అనుకో. పాసురాల మాలిక గూర్చాను, అది చక్కటి మాలికలుగా వస్త్రాలుగా భావించుకో. చేతులు జోడించాను, అది నీకు ఆభరణం అనుకో అంటున్నారు నమ్మాళ్ళవార్లు. అవనకు తేజస్కరమాగా నిన్నది ఇవరుడయ్యా అంజలి. ఈయన శేర పాండ్యన్ తంబిరానోపాధి. ఇది ఒక మణికి పేరుటండి. కింద వ్యాఖ్యానంలో ఇచ్చారు. శేర పాండ్యన్ తంబిరానన్ను పెరుమాళుడయ్యా వారు తిరు పతకత్తుకు పేరై. పెరుమాళ్ళు ధరించేటువంటి ఒక పథకానికి కౌస్తుభము అని పేరు ఎలా ఉందో శేర పాండ్యన్ తంబిరాన్ అని పేరుటండి ఒక ఆభరణానికి. ఆ ఆభరణం కూడా నా పాసురాలే. అవనకు తేజస్కరమాన నిన్న తిరువడియై అంజలి. ఆయనకి ఆభరణంగా పెట్టినది ఆ శేర పాండ్యం తంబిరాన్ అనే ఆభరణము నా అంజలే. అది ఒక్కొక్కసారి ఏమీ తేలైన పరిస్థితి వస్తుందండి. మనకి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కొన్ని పద్యాలు రచించారండి. ఒక పేదవాడు పువ్వులు తీసుకురావడం కోసం వెళతారు. వాడు వెళ్ళేటప్పటికే తెల్లవారుజామున అందరూ కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మొత్తం అంతటి. మనం చూస్తుంటాగా మనకి వింత వింత అనుభవాలు. మన ఇంట్లో చెట్లన్నీ పూలు పూసి బయటకు వెళతాయి. మనం కోసుకుందామని వెళ్ళేటప్పటికి ఊళ్ళో వాళ్ళు ఎవరో ఒకరు పొద్దున్నే వచ్చి అన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మీ అందరికీ కూడా అనుభవంలో ఉండి ఉంటుంది. సరే, ఎవరు చేసేదైనా పూజే కదా అని చెప్పి మనం దాన్ని పెద్ద పట్టించుకోమనుకోండి. అలా ఒక పేదవాడు పెడితే ఒక్క పూలు కూడా తేలేదు, ఇంకా దొరకలేదు. మంచి పూలన్నీ అయిపోయాయి. ఏవో పిచ్చి పిచ్చి పూలుగా ఉన్నవి కాసిన మిగిలాయి.
అయ్యో నేను ఇలాంటి పువ్వు తెచ్చానని నువ్వు బాధపడకు తండ్రి. అక్కడ చెప్తారనమాట, మనస్సును పుష్పంగా చేసి సమర్పించడం ఎంత గొప్ప. అది 8 రకాల పుష్పాలు ఉన్నాయి అని మనం ఎప్పుడూ చెప్పుకుంటామే. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞానం పుష్పం, తప పుష్పం, జ్ఞానం పుష్పం తథైవ చ, సత్యం అష్టవిధం పుష్పం, విష్ణు ప్రీతికరం భవేత్. ఇవన్నీ పువ్వులేనండి. మన జీవనయానాన్ని ఇంద్రియ నిగ్రహంతో నడపడం ఒక అద్భుత మాలా కైంకర్యము. ఈ వ్యాఖ్యానాలు మనకు అందించినటువంటిది. అహింస, ఎవరిని హింసించకండి. హింసించడం అంటే కొట్టడం, చంపడమే కాదండి. మాటలతో కూడా హింసించకూడదు. మాటలతో అయితే అసలు అది మనస్సులో నాటుకుపోయి మనమున విరిగిన అలువులను, లోపల తనువున విరిగిన అలువులను అనువున పుచ్చంగవచ్చు నతినిష్ఠురతం, మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే. భారతం చెప్తుందండి. శరీరంలో ఏమన్నా గుచ్చుకుంటే ఆపరేట్ చేసి తీసి పాడేయచ్చు. మనస్సులో గుచ్చుకుందా, అబ్బే ఏమనుకో, ఊరికే అన్నా అన్న మాట అన్నట్టు అక్కడే ఉంటుంది. దాన్ని ఏ ఉపాయంతో తీయలేము. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడము ఒక పుష్పము అంటోంది శాస్త్రం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. సరే, అందులో 8 పుష్పాలు అలా ఉండలేండి. అలాగా జీవనయానం అంతా మన మనస్సుని, మన జీవితాన్ని సుకుమారమైన పుష్పంగా మలచుకొని భగవదారాధనలో అంకిత భావంతో సమర్పించడాన్ని చెప్తున్నటువంటి పాసరం అన్నమాట. ఇవత్తాలే నిరం పెష్టానా ఇరిక్కరవంతానరు కురైవాళనాయిరుక్క పెద్దదో. 72వ పేజీ ఫస్ట్ లైన్ అండి. ఏమండి, ఇంతగా చేసినటువంటి ఆయనకి రక్షించగల సామర్థ్యం ఉందా అండి? మీరు ఎలాంటి పరమాత్మని పూజిస్తున్నారండి? అన్నీ ఆయన మీద భారం పెట్టేస్తే చేయగల సామర్థ్యం ఆయనకు ఉందా అంటే తర్వాత మాటలు చెప్తున్నాయి. ఈశన్ సర్వేశ్వరన్, అన్నిటినీ నియమించగలిగిన పాలన సామర్థ్యం కలిగిన వాడు, మొత్తం సృష్టి అంతటిని నడిపించగలిగినటువంటి వాడు. ఈశన్ సర్వేశ్వరన్ రక్షకన్ ఎన్నం పేరేరాయ్ ఉడైమైనో పడవిట్టిరుక్కుమో ఎన్నెల్. ఆ రక్షకుడు అంటాడండి. ఎక్కడైనా రక్షించడం చూసారా? చూసామండి. ఎక్కడ? జ్ఞానం జాలం ఉండు మిజంద, లోకాలన్నిటినీ కూడా ప్రళయ సమయంలో మింగి సృష్టి సమయంలో వెలికి తీసుకురాగల సమర్థుడు. ఈ సామర్థ్యం అసలు ఎవరికి ఉందండి? మరీ చెప్తారండి. అలా చేస్తారా? చిన్న కీటకానికి మనం చూసుకోవచ్చు. ఏది? సాలెపురుగు. ఉండడానికి ఇల్లు కట్టుకోవాలంటే నోటిలోంచి దారాన్ని తెచ్చేసుకుని గబగబ ఎంత డిజైన్సో. మళ్ళీ అందులో ఏదో దారాలు పిచ్చి పిచ్చిగా ఉండవండి. అందంగా కొంత అయిన తర్వాత మళ్ళీ ఒక లైన్ వస్తూ ఉంటుంది. కొంత అయిన తర్వాత మళ్ళీ లైన్. ఏం అద్భుతంగా కడుతుందండి అది. పిచ్చుక గూడు చూడండి, అమ్మో, అసలు అది ఎలా అల్లిందో. మనకి ఆ పల్లెటూళ్ళలో ఆ గూళ్ళు దొరుకుతూ ఉంటాయి, గిజిగాడు గూడు అంటారు. వాటిని చూస్తూ ఉంటే ఏమండి, అందులో బెడ్రూమ్స్, హాల్స్, సైడ్ రూమ్స్ అన్నీ ఉంటాయండి. ఆ గిజిగాడు గూడులో పక్కకి ఇలా చిన్న చిన్న అరలు కూడా ఉంటాయండి. అద్భుతంగా కడుతుంది. వీటికే ఇంత శక్తి ఉంటే పరమాత్మ రక్షకుడు జాలం ఉండు మిజందు, ప్రళయ సమయంలో లోకాన్ని మింగి సృష్టి సమయంలో బయటకు తీయగల సమర్థుడు, జగత్తుకు సర్వ ప్రకార రక్షకన్. ఈ లోకానికి అన్ని విధాల ఆయనే రక్షకుడు. ఎంతై ఆయన ఎవరో తెలుసా అండి? మా స్వామి. ఏదైనా ఒక మంచి పని ఎవరైనా చేసినప్పుడు, పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నప్పుడు మనం ఉంటాం అనుకోండి, మన పిల్లలు ఏదో విజయం సాధిస్తారు, మనం ఆ సభలో ఉంటాం. ఎవరు మన అడగరు అండి, మా అబ్బాయే ఆ పనులు చేశారు, మా వాళ్ళే అని పక్క వాళ్ళని పిలిచి మరీ చెప్తాం.
అంటే అంత ఆనందం అన్నమాట. మనకి సంబంధించిన నా స్వామి அந்த రక్షణத்தாலே என்னை ఎజుత్తి కొండవన్, ఆ రక్షణ చేసే నన్ను తను స్వాధీనం చేసుకున్నాడు, లోబరుచుకున్నాడు. నా మనస్సు భగవద్ అంకితం చేశాడు. దాని మీద నుంచి నా మనస్సు అటు ఇటు పోకుండా చేశాడు. ఏకమూర్తికు అద్వితీయమాన తిరుమేనియుడయ్యవనకు, ఆయన యొక్క దివ్య దేహము అద్వితీయము. అటువంటి వాడు సృష్టిలో రెండవ వాడు లేడు. ఏకమూర్తి ఒక్కడే, రెండవ వాడు లేడు. ఏకమూర్తికు పూసించాందెన్నంజమే. ఆశ్చర్యం ఏమిటంటేనండి, సర్వగంధ సర్వరస. పెరుమాళ్ళకి ఉపనిషత్ చెప్తుందండి, ఆయన సర్వగంధములు కలిగిన వాడు, సర్వరసములకు అధిపతి అని చెప్తుందండి. అలాంటి ఆయన్ని నా మనస్సునే చందనంతో అలదానండి. ఎంత అదృష్టమో! ఆయన దగ్గర లేనివి లేవు. అలాంటి ఆయన దగ్గరికి నా మనస్సు అనే చందనాన్ని తీసుకెళ్ళా. ఆయన దగ్గర పరిమళాలు లేనివి లేవు. అలాంటి ఆయన దగ్గరికి నా పాసురం అనే మాలికని పరిమళ భరితంగా ఇచ్చా. ఆయనకి లేని వస్త్రాలు లేవు. నా వాక్ అనేటువంటి పట్టు పీతాంబరాన్ని ఇచ్చా. ఆయన దగ్గర లేని నగలు లేవు. నేను అంజలి అనేటువంటి ఆభరణాన్ని ఆయన పాదాల మీద ధరించా. అంటే ఈ పాసురంలో మనకి నిత్య ఆరాధనలో మీరు బాహిరంగా సమర్పించేటువంటి ఇతర వస్తువులతో పాటు ఆత్మ సమర్పణ భావము ఎలా చెయ్యాలి, అవి బయట ఉన్నవి బయటవి, వాటితో పాటు మనస్సు అనే చందనాన్ని అలదండి. పాసురాలు అనుసంధానం అనేటువంటి మాలలు సమర్పించండి. పాసుర మాలికలతో పాటు వాటిని పట్టు పీతాంబరాలుగా వాటిని ఆయనకి వినిపించండి. చేతులు జోడించి నమస్కరించి సర్వ ఆభరణాలు సమర్పించినట్లు భావించండి. ఇది అద్భుత తిరువారాధన. ఈ తిరువారాధన చేయడానికి మనం ఎక్కడున్నా బెంగలేదండి. ఎందువల్లంటే బాహిరమైనటువంటి వస్తుజాతమే అక్కర్లేదు. ఉంటే అదృష్టం. అవి లేకపోయినా సరే జీవితాన్ని ఆరాధనామయంగా మలచుకొనుట, ఇది ఇందులో ఉండేటువంటి చాలా గొప్ప భావం, చాలా గొప్ప భావం. అందుకనే ఈ పదిని ఆరాధనలో చదువుతూ ఉంటారు. నిత్య తిరువారాధనలో చదవడానికి కారణం ఏమిటంటే, ఇందులో చెప్పినటువంటి విషయాలు పెరుమాళ్ళ యొక్క అద్వితీయత్వాన్ని, ఏకమూర్తిత్వం అన్నమాట. ఆయన చేసేటువంటి సృష్టిని, ఇప్పుడు మూడో పాసురం వస్తుంది చూడండి, తల తిరిగిపోయేలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయండి ఆ మూడో పాసురంకి. ఆయన ఎలా సృష్టిస్తాడు, ఎలా కొనసాగిస్తాడు, ఆయన యొక్క అద్వితీయత్వం ఎలా ఉంటుంది, అది ఎలాగ ఈ రెండో పాసురం. పూసుం சாந்து புனையும் கண்ணியன உடைய வாசகம் செய்மாலையே வான்பட்டாடையும் வகுதே தேசமானாணி கலனம் என் கைகூப்பு செய்கையே ఈ సంజాలం ఉండు ఉమయంద ఎందై ఏకమూర్తికే. మూడో పాసరం. ఏకమూర్తి, ఇరుమూర్తి, మూன்று మూర్తి, பலமூர்த்தியாகி ஐந்து பூதமாய் இரண்டு சுடராய் அருவாகி நாகமேரி நடுக்கடலுள் துயின்ற நாராயணனேரி பொன்னாகம் மொத்தம் அகர்த்து அடக்கி ఆవియల్లాల్ మాయత్తదే. చాలా చాలా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి పాసురంగా దీన్ని చెప్తారు. ఈ మూడవ పాసురాన్ని అన్నమాట. ముందుగా ప్రతిపదార్థాన్ని చెప్పేసుకుని అప్పుడు వ్యాఖ్యానంలోకి వెళదాం. ప్రతిపదార్థం మూడవ పాసురం. ఏకమూర్తి, మొత్తం సృష్టికంతటికి కిందటి పాసురంలో చెప్పుకున్నట్టుగా అద్వితీయ మూర్తి, రెండవ వాడు లేని మూర్తి. ఇంకా సంప్రదాయంలోకి వచ్చేటప్పటికి
జగదాకారమూర్తి. ఈ లోకమే ఆయన శరీరము, అందుకని ఏకమూర్తి అన్నారు. చాలా వ్యాఖ్యానం వస్తుంది తర్వాత. ముందు ఊరికే అసలు ఏకమూర్తి అంటే ఒక్కడే మూర్తి, ఈ జగత్తంతా ఆయన శరీరంగా కలిగిన వాడు. ఇరుమూర్తి, ఇరుమూర్తి అంటే ఆయనలో నుంచి మహత్ అంటే మూల ప్రకృతి, అహంకారము మహత్తు, ఇవి రెండు వస్తాయి. మూల ప్రకృతి మహత్తు అనేవి రెండు వస్తాయి. దాన్ని ఇరుమూర్తి అన్నారు. ఇదంతా శాస్త్రం అండి. ఈ 3వ పాసురం అంతా శాస్త్రమయం. ఒకటి జగదాకారమూర్తి, అందులో నుంచి ప్రకృతి మహాన్ అనేటువంటివి రెండు వస్తాయి. ఆ రెండిటికి కలవాడు కాబట్టి ఇరుమూర్తి. ఏమిటా ఇరు? మూల ప్రకృతి, మహాన్, ఆ రెండు కలిగినటువంటి వాడు. అవి రెండు శరీరంగా కలిగిన వాడు. మూర్తి, అందులో నుంచి మహత్తులోంచి 3 అహంకారాలు వస్తాయండి. సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామస అహంకారం. ఇది ఒక పెద్ద విజ్ఞానమయ శాస్త్ర పాసురం అంటారు దీన్ని. సైన్స్ అన్నమాట. ఇప్పుడు మనం దేహాన్ని తీసుకుంటామండి. దేహంలో ఈ తలనొప్పి, కాళ్ళనొప్పు, ఏదో ఏదో ఇదంతా కలిసి శరీర శాస్త్రం అని ఒకటి ఉంది కదా. అలాగే ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని చెప్పే పాసురం ఈ శాస్త్ర రూపంగా ఇందులో ఉంది అంటారనమాట. ఇందులోంచి అహంకారాలు 3 వచ్చాయి. ఏమిటా 3? సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామస అహంకారము. 3 అయిపోయిన తర్వాత 4 చెప్పాలా? 4 అనలేడు. ఫలమూర్తి యాగి, అన్ని ఇంద్రియాలు శరీరంగా కలవాడు, లోకమంతా ఆయన శరీరంగా కలిగినటువంటి వాడు. అన్ని ఇంద్రియాలు అంటే మొత్తం ప్రకృతి దాకా 24 తత్వాలను చెప్పుకోవాలి. అది వ్యాఖ్యానంలో చెప్పుకుందాం. 5 భూతమాయ, ఇక్కడ వరకునండి సమష్టి సృష్టి, అక్కడి నుంచి వ్యష్టి సృష్టి. అంటే తానుగా ఎలా ఉన్నాడు పూర్వార్థం, తాను ఎలా మారితే సృష్టి అయింది ఉత్తరార్థం. ఒకడుగా ఉన్నాడండి. ఒకటిలోంచి ప్రకృతి మహాన్ అనేవి 2 వచ్చాయండి. ఈ ప్రకృతి తత్వాలు 24 అయ్యాయండి. ఈ మహాన్ అనేవి 3 అయ్యాయండి. రాజస తామస, సాత్విక రాజస తామసాలు అయ్యాయండి. 5 భూతమ, ఇక్కడ వరకు పరమాత్మది ఏకత్వం. ఇక్కడి నుంచి వ్యష్టి సృష్టి ఎలాగా? 5 భూతమాయ్, పంచభూతాలు, పృథివ్య తేజో వాయు ఆకాశాలు అంటారు వాటిని. అలా అండం అలా ఆర్డర్లో అంటాం కానీ వెనక నుంచి ముందుకు చెప్పుకోవాలండి. వేదమంత్రం చెప్పిన ఆర్డర్ అది. ఆకాశాద్ వాయు, ఆకాశం నుంచి వాయువు వచ్చింది. అలా వెనక నుంచి ముందుకు రా. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశ. వాయువు నుంచి, ఆకాశం నుంచి వాయువు, వెనక నుంచి ఇలా రావాలి. మనకు వేదం చెప్పినటువంటి ఆర్డర్ అది. అంటే ఒక సృష్టి కార్యక్రమంలో పంచభూతాల పాత్ర దేని తర్వాత ఏది ఎలా ఉంది, చాలా పెద్ద సైన్స్ అండి ఇదంతా కూడా. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి తేజస్సు, తేజస్సు నుంచి ఆపస్సు నీరు, ఆపస్సు నుంచి పృథివీ. మనం అండానికి సమాసం తేలిగ్గా పృథివ్య తేజో వాయు ఆకాశం. ఇది ఉండేటువంటిది ఇప్పుడు ఏం లేదండి. మనం లోపలికి రంగనాథుడు ఆలయం పెడుతున్నాం అనుకోండి, 7 ప్రాకారాలు ఉన్నాయి. మొదటి నుంచి 1వదండి, 2వదండి, 3వదండి, 4వదండి, అలా 7 చెప్తాం. అవే పెరుమాళ దగ్గర నుంచి వస్తే మొదటిదండి, 2వదండి, 7వది మొదటిది అవుతుంది, 6వది 2వది అవుతుంది. సృష్టి కార్యక్రమం అలా జరుగుతుంది అన్నమాట. పృథివ్యాది పంచభూతాలు శరీరంగా కలిగిన వాడు. ఇరు సుడరాయ్,
ఇంకా ఈ జగత్ సృష్టిలోకి వచ్చేటప్పటికి సూర్యుడు చంద్రుడు అనేటువంటి రెండు దివ్య కాంతి స్వరూపాలు శరీరంగా కలిగిన వాడు. ఒక్క మాట బాగా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ఆయన శరీర భావాలే. ఎందులోనూ ఆయన లేకుండా ఇవి లేవు. మూలం తానున్నాడు ఏకమూర్తి, అందులోంచి ప్రకృతి, అందులో నుంచి మహత్, అందులోంచి సాత్విక రాజస తామసిక అహంకారాలు, వాటిలోంచి పృథివ్యాధి పంచభూతాలు, వాటికి కారణమైనటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఈ సూర్యుడు చంద్రుడు, ఇంకా అరువాగి అన్నిటికీ అంతర్యామి. ఇది పెద్ద సద్విద్యా ప్రకరణము అని చెప్పి శ్వేతకేతువుకి తండ్రి చెప్పినటువంటి ఒక ఉపనిషత్తు సారము ఈ పాసురమైంది అంటారు. అందుకనే వేదం తమిళ్ సైత మారన్, వేదాన్ని తమిళంగా మార్చిన మారన్ నమ్మాళ్వార్లు. సరిగ్గా ఆ సూక్తి వేద సూక్తి ఇక్కడ పాసురమైందనమాట. అలాంటి ఆయన ఏం చేస్తున్నాడు, నాగమేరి ఆదిశేషుడి మీదకి నడు కడలుల్ ఎక్కి సముద్రము మీద ఉన్న తుయింద్ర యోగ నిద్రపోతున్న నారాయణనే ఆయన పేరది. ఎంత అద్భుతమైన పదప్రయోగం చేశారంటే నమ్మాళ్వార్లు, కడలుల్ తుయింద్ర నారాయణనే, నీళ్లల్లో పడుకున్నటువంటి నారాయణుడు. అక్కడ పడుకున్నాడు కాబట్టి ఆయన నారాయణుడు అయ్యాడండి. నారములు అంటే జలములు, జలముల యందు శయనించాడు కాబట్టి నారాయణుడు. ఇంకక్కడ నామవైభవం దగ్గరకు వచ్చేటప్పటికి నారములు అంటే జీవులు, జీవులని ఆధారంగా చేసుకొని తాను వ్యాపిస్తాడు కాబట్టి నారాయణుడు. జీవులకి తాను ఆధారంగా అంతర్యామిగా ఉంటాడు కాబట్టి నారాయణుడు. ఇది కొంచెం శాస్త్రం కాబట్టి వినడానికి అబ్బా ఏమిటి అన్నట్టు ఉండవచ్చు, కానీ సిద్ధాంతం అంతా ఈ పాసురంలో చెప్పబడింది. ఒక నారాయణ నామానికి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నదాన్ని ఇక్కడ సమన్వయించారండి ఈ పాసురంలో. అంటే జీవులకి తాను ఆధారం, తనకి జీవులు ఆధారం. దీనికేంటి, జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అనే ఉపనిషత్తు వాక్యానికి నిర్వచనం ఇది. అంటే ఒక్కగా ఉన్నాయన దాన్ని శరీరం చేసుకొని, దాన్ని శరీరం చేసుకొని, దాన్ని శరీరం చేసుకొని, దాన్ని శరీరం చేసుకొని, చివరికి మనని శరీరం చేసుకుని అంతర్యామిత్వం. లోపల ఉన్నాడు అంటే మనం ఆయనకి శరీరంగా ఉన్నాము అనేటువంటిది. అలాంటి అగం మొత్తం అగత్తు అలాంటి అద్భుతమైనటువంటి నీ శరీరానికి దాన్ని నువ్వు తగ్గించుకుని అణువుగా మారి 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 వచ్చి అణక్కి ఆవి అల్లల్ మాయత్ నా లోపల ప్రవేశించేటప్పటికి నా దుఃఖాలన్నీ ఎగిరిపోయాయి. పరమాత్మ లోపల ఉంటేనే మనం ఉన్నాం. ఆయన లోపల లేకపోతే అప్పుడు దీన్ని మనం అనం, ఏదో పేరు పెట్టి పిలుస్తాం. నా ఉనికికి నువ్వు మూలమయ్యావు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఏకమూర్తి, இருமூர்த்தி, மூன்று மூர்த்தி, பலமூர்த்தியாகி, ஐந்து பூதமாய், இரண்டு சுடராய், అరువాగి అద్భుతమైన పదం. అంతర్యామిత్వాన్ని పొంది నాగమేరి నడక్కడలుள் துயன்ற నారాయణనే உன் ஆகமுத்தம் ஆகத்தடக்கி யானி அல்லல் மாயத்ததே. నడక్కడలు తుయండ్ర నారాయణనే ఉన్ ఆగం మొత్తం అగత్తు అడక్కి నా శరీరంలో లోపల ఉంచుకొని. ఎంత పెద్దవాడివి, నాలోకొచ్చి అలా ఒదిగిపోయావయ్యా. అసలు అంత విశ్వరూపం, జగత్తే ఆకారం,
అలాంటి వాడు మరి నాలో నువ్వు ఎలా ప్రవేశించగలిగావు? అది తలుచుకునేటప్పటికే నా దుఃఖం అంతా ఎగిరిపోయింది అనేటువంటి మాటని ఇందులో చెప్తున్నారు. అంటే ఏం చెప్పారు? ప్రకృతి, మహత్తు, అహంకారం, ఏకాదశ ఇంద్రియాలు, పృథివ్యప్తేజో వాయు ఆకాశాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు, సమస్తాలకి నువ్వు నిర్వాహకుడవి. నువ్వు లేకపోతే ఇవేమీ లేవు. ఎక్కడ పవళించావు? నారాయణుడు కాబట్టి జీవాత్మలకి ఆధారంగా. ఇంకా గ్రామర్ కూడా చెప్పుకున్నాం, చాలా సార్లు చెప్పుకున్నాం. షష్ఠి తత్పురుష సమాసమా, బహువ్రీహి సమాసమా, ఆయనకి ఆధారమా, ఆయన ఆధారంగా కలవాడా, ఈ అర్థాలన్నిటిని కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అలాంటి నిన్ను నా మనోవాక్కాయాల చేత నేను భోగ్యంగా చేశా. రెండవ పాసురం అన్నమాట. రెండవ పాసురంలో నా మనోవాక్కాయాల మనో అంటే మనస్సుని చందనంగా, వాక్ అంటే పాసురాలుగా ఆభరణాలుగా, కాయం అంటే దాసోహం అంజలిగా, కై కూపిడు అన్నారు కదా, ఎంత అద్భుతంగా రాశారో చూడండి ఆ మాటని. నా మనోవాక్కాయముల చేత నేను నిన్ను భోగ్యుడిగా చేసుకున్నాను, నా జన్మ తరించింది తండ్రి అనేది తాత్పర్యం అన్నమాట. తాత్పర్యం ఇక్కడ ఇంక 4 నిమిషాలే ఉంది కాబట్టి ఇందులో సారాన్ని 4 నిమిషాలు చెప్పుకుందాం, రేపు వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. ఏంటంటే మనకి 3లో 4 ఉంది చూడండి. 3లో 4 చాలా అద్భుతమైనటువంటి జగదాకార శరీరత్వము అని చెప్పుకున్నాం. ఏమిటి? புகழுணல்வருவனெங்கோ பொருவில் சீர்பூணியங்கோ திகழும் தன் பறவையெங்கோ தீயெங்கோ வாயுவெங்கோ நிகழும் ஆகாசமெங்கோ நீள் சுடர் இரண்டுமெங்கோ இகழ்வில் ఇవ్వనైతుమెంగో కన్ననై కోమారే. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఇందులో చెప్పారు. ఆ పాసురార్థాన్ని ఒకసారి మీరు తలుచుకుంటే భూమి అనాలా, ఏమనాలి, అందులోంచి వచ్చిన అనాలా, గాలి అనాలా, వాయువు అనాలా, ఏవో చెప్పుకున్నాం కదా. అవన్నీ ఇవాళ పృథివ్యాధి పంచకాల్లో వీటిల్లో అట్లా చెప్పుకున్నాం. ఇది 3లో 4 అయితే ఇప్పుడు 4లో 3 ఎంతలా సరిపోయిందో చక్కగా దానికి దీనికి. ఈ 4లో 3 ఏంటి? ఏకమూర్తి, ఇరుమూర్తి, మూன்று మూర్తి, పలమూర్తి ఆగి 5 భూతమాయి 2 సుడరాయరువాగి. అదంతా మళ్ళీ ఇక్కడ ఆ సంగతులు ఎంత అద్భుతంగా కలుస్తాయో చెప్పడానికి అన్నమాట. ఇందులో ఏంటంటే ఈ మూల ప్రకృతిగా ముందు మారతాడు అని ఒకటి ఉందండి. అసలు జగత్తంతా ఆకారం గల ఒక స్వామి, ఒకటి పెట్టుకోండి. నెంబర్ 1. ఆ 1లోంచి ఒకటి ప్రకృతి, 2 మహాన్ అని 2 వస్తాయి. ఎంత జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలో కష్టం. ఈ ప్రకృతి 4 రకాలుగా ఉంటుంటది. 2గా మారింది కదా. ఆ 2లో మనం ఏబిసిడీలు పెట్టుకుంటుంటాం కదా గుర్తుల కోసం. ప్రకృతి ఎలా ఉంటుందో తెలుసా అండి? అవిభక్త తమస్సు. ఇది వినేస్తే రేపు వ్యాఖ్యానం తేలికైపోతుంది. అవిభక్త తమస్సు, విభక్త తమస్సు, అవ్యక్త తమస్సు, అక్షర తమస్సు. 4 రకాలుగా ఉంటుంటాడు ప్రకృతి. చాలా సైన్స్ అందేది కాదండి మనకి. సైన్స్ అందేటువంటిది కాదు. ఎలాగంటే ప్రకృతి 4 రకాలుగా మారుతుందని అవిభక్తం అన్నారు. అసలు అది సాలిడ్ గా ఉందన్నమాట, డివైడ్ చేయడానికి లేదు. అవిభక్తం, ఏకమూర్తిగా. విభక్తం ఈ 4 దశలు చెప్పడం కంటే ఒక గింజని ఉదాహరణగా మనకి చాలా ఉపకారాలు చేశారు. ఒక గింజని భూమిలో ఒక విత్తనం పాటి పెట్టామండి, అది అవిభక్త తమస్సు. విత్తనంలా ఉంది, లోపల పెట్టాం. కొద్ది రోజులకి అది భూమిని భేదించి అలా కనపడుతుంది, అది విభక్త తమస్సు. కొంచెం దర్శనమిస్తుంది అంతే. ఆ తర్వాత
హై మొలకలు వస్తున్నాయి, నీళ్లు పోస్తాం మనం చక్కగా. నీళ్లు పోసేటప్పటికి అది భిన్నమయ్యి అందులోంచి అంకుర దశ వస్తుంది. దాన్ని అక్షర తమస్సు, అవ్యక్త తమస్సు. పూర్తిగా వ్యక్తం కాలేదు, అసలు లేకుండా లేదు కదండి. అలా ఉన్నటువంటిది అవ్యక్త తమస్సు. ఆ తర్వాత గుప్పి లోపల నుంచి పైకి చిన్న చిన్న మొలకలు వస్తాయి, అది అంకురావస్థ అన్నమాట. దానిని అక్షర తమస్సు అంటారు. ఇవాళ ఇంతవరకే చాలు. ఎందువల్ల అంటే ఏకమూర్తిలోంచి ప్రకృతి మహాన్ని రేపు చెప్పుకుంటాం. ప్రకృతి 4 విధాలుగా ఉంది: అవిభక్త, విభక్త, అవ్యక్త, అక్షర. ఏంటండి 4 స్టేజెస్? ఆయనలోనే ఉంటే అవిభక్తం, కొంచెం బయటికి కనపడకుండా ఉంటే విభక్తం. వస్తుంది, పిల్లలకి పళ్ళు వస్తాయి చూడండి, అసలు ముందు లోపల ఉన్నాయో లేవో తెలియవు. తర్వాత అవి వస్తున్నట్లుగా గట్టిపడి ఒక కళ కనిపిస్తుంది పైకి, అది కొంచెం దర్శనం అవుతుంది అనమాట. ఆ తర్వాత చిన్న మొన కనిపిస్తుంది, తర్వాత దంతంగా. దీన్ని బీజంతో చెప్పారండి, ఒక విత్తనంతో చెప్పారండి. అది భూమిని తన్నుకొని వచ్చింది, ఇదేమో మనకు ఉన్నటువంటి ఈ నోటి లోపలి భాగాన్ని విరుచుకొని బయటకు వచ్చింది. ఏమైనా 4 స్టేజెస్గా బయటకు వచ్చింది. ఇందులో నుంచి వచ్చాయండి ఇంకా తత్వాలు అలాగ పుంఖానుపుంఖాలుగా ఊరిపోయేటువంటి సృష్టిని ఈ పాసురంలో చెప్పారు. నిజాన్ని ఒప్పుకోవాలంటే దీన్ని చెప్పడం అస్మదాదులకి సాధ్యమయ్యే విషయం కాదు, అంత వ్యాఖ్యానం ఉందండి. కానీ వదిలిపెట్టాం కదా, మనకు అందినంత వరకు చెప్పుకుంటాం. నిజంగా పెద్దలు చెప్తే దీన్ని అలా సిద్ధాంత స్థాపన జరిగిపోతుంది అన్నమాట. విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపన చేసేటువంటి అద్భుతమైన పాసురం. దీని వ్యాఖ్యానంలోకి రేపు వెళ్ళి మళ్ళీ కొంచెం అవిభక్తాలు అవి తలుచుకుంటూ ముందుకు వెళ్దాం. పాసురం: ఏకమూర్తి இருமூர்த்தி மூன்று மூர்த்தி பலமூர்த்தியாகி 5 பூதமாய் 2 சுடராய் அருவாகி நாகமேறி நடக்கடலுள் துயின்ற நாராயணனே உன்னாகம் முற்றும் அகத்து அடக்கி ஆவியல்லல் மாய்த்ததே தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన సహ కురు కేసేందు సింధుం యతీంద్రం మాళాదృద్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాద తిరువరుమాల్ సేనై முதலி நாதம் செடகோபன்னாதமன் சேரையப்பந்தார் மணக்கால் ரம்பி சென்றாமாள வந்தார் குருமாலாதனர் குருகை பிறார் கம்பாமெதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனேரு கண்ணக்கம் உடைய நம்பிள்ளை இவர் ஈடலுத்தே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றைய தேவ பெருமாளை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்யருள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादलब्ध परमप्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं वाणितिरुवाय् मुडिप्पिळ्ळै माधववळ्वाशं मनवाळमामुनि अन्वाजियवन्मारं तिरुवाय् मुडिप्परुळै माल्लत्तोर தேரும்படி உரைக்கும் ஸ்ரீரங்க சிம்மகரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமன்வயஜமாசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஞ்சே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடாரிதனூபவம் வேதாந்தாச்சார்ய சத்சிஷ்யம் முடே வந்து மாம் பஜம் ஸ்ரீமத் வெங்கடரங்கார்ய சிஷ்யம் சத்சிஷ்ய சேவதிம் श्री लक्ष्मणाद्य विबुधं संश्रये
దేవి విద్మహే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.